సంఘంలో నుంచి వెళ్ళిందని నేను ఎందుకన్నానంటే, ఆ అబ్బాయి నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నాన్న మీరు వచ్చిన కొత్తలో 2011లో అదిగో అక్కడ మీరు మీటింగ్ పెట్టారు, సేవకులు పెట్టేది అంతా బాగు చేసి మీటింగ్ పెట్టారు. అప్పుడు ఆ వాక్యం విని నేను రక్షించబడ్డానని ఆ బిడ్డ చెప్పింది. చాలా అండి ఈ సంఘానికి. ఈ సంఘంలో నుంచి ఒక రక్షించబడిన ఒక మిషనరీ ఈ యొక్క దేశం యొక్క శిఖరము మీద నిలబడి దేవుని సాక్ష్యం ఇస్తా ఉన్నది. ఏం కావాలండి? ఎన్నాళ్ళు జీవిస్తే ఏముంది? ఒక నక్షత్రము జ్ఞానంలో నడిపించింది బెత్లెహేముకి. ఒక నక్షత్రము కాశ్మీరులో అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపిస్తా ఉన్నది. ఈ రాజ్యం కట్ట మీద పుట్టిన నక్షత్రం దేవుడికి నడిచేతలేదు. ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. అందుని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశిస్తారు. ఎవరో ఈ జ్యోతులు అంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదులు వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. నీవు నక్షత్రాలు వినా కనీసం ఒక జ్యోతి ఒక ఒక కిరసనాయలు పోసిన ఒక బుడ్డిమందన అవుతావా నువ్వు? ఒక జ్యోతి ఇంట్లో వెలిగించేటువంటి ఒక దీపం అవగలవా నువ్వు? నీ భర్తను వెలిగించడానికి ఒక దీపం అవ్వగలవా? నువ్వు కన్న బిడ్డను వెలిగించడానికి ఒక దీపం అవ్వగలవా? కాశ్మీర్ని వెలిగిస్తుందా బిడ్డ? నేను ఆ బిడ్డను గొప్ప చేయట్లేదు. దేవుడు ఇచ్చిన ఆత్మను ఆ బిడ్డ చేసే పరిస్థితిని నేను కనపరుస్తున్నాను. హల్లెలూయా. అమ్మాయి చెప్పిన వాక్యంలో నుంచి నేను 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవయ్యా. యెషయి మొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చిన్న ప్రార్థన. నాన్న స్తోత్రాలు. మరొకసారి ప్రభు ఈ వాక్యంలో నుంచి మాతో మాట్లాడు. నీ బిడ్డలుగా మమ్మల్ని వినిపించు. శరీరానుసారమైన కాక ఆత్మానుసారమైన బిడ్డలుగా ఈ సంఘాన్ని పరిపూర్ణంగా చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ క్రైస్తవులు, ఎన్నాళ్ళ నుంచో వాక్యం వింటున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. క్రిస్మస్ సందర్భంగా చదువుకున్న వారు ఉంటారు, సైన్స్ చదివిన వారు ఉంటారు, పెద్ద భక్తులు ఉంటారు, మేధావులు ఉంటారు. మొద్దు నుండి చిగురు, వేరు నుండి అంకురం. చిగురు ఏంటి, అంకురం ఏంటి? ఇదొక్కటి నాకు మీరు చెప్తే చాలు. చిగురు ఏంటి, అంకురం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి 200 తీసుకెళ్ళండి చెప్పి ఇక్కడే పెడతాను. దయచేసి ప్లీజ్. చిగురు ఏంటి, అంకురం ఏంటి? దానికి మీరు చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళండి. చిగురు అంటే ఏంటి, అంకురం అంటే ఏంటి? నేను చెప్తాను, మీరు ఎవరో తెలిస్తే చెప్పండి. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురం పుట్టును. చెప్పండి ప్లీజ్. అమ్మ ప్లీజ్ చెప్పు. ఇది వచ్చి తీసుకెళ్ళి 200 తీసుకెళ్ళి నిజంగా ఆత్మీయంగా సంతోషిస్తాను. మొత్తం ఏంటి, సిగరెట్ చెప్పమ్మా. అంకురం అంటే వృక్షం. ఓకే, వృక్షానికి. ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? అంకురం అంటే విత్తనం మొలకెత్తడం. ఓకే, దేవునికి స్తోత్రం. నువ్వేంటమ్మా లక్ష్యం చెప్పావు? మొలక. ఓకే, దేవునికి స్తోత్రం. లక్ష్మి సగం చెప్పింది గ్రేట్గా. ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను వినండి. యెషయా మొద్దు. దేవుడు దావీదు సింహాసనము భూమి ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద నీ రాజ్యాన్ని అనేటువంటి ఒకరిని నేను ఉంచుతానన్నాడు. హల్లెలూయా చెప్పండి. సాతాను అన్నాడు, నీ వల్ల కాదు. దావీదు వృక్షాన్ని, ఆ చెట్టుని మొత్తం నాశనం చేసి నరికేస్తాను. ఐగుప్తుల్ని పంపించాడు.
అమ్మోనీయులను పంపించాడు, బబులోనీయులను పంపించాడు. ఆ ఇజ్రాయేలు రాజ్యం అనేది లేకుండా పూర్తిగా నరికి వేసేసాడండి. యెష్షయి కుమారుడైన దావీదు వంశము నిర్వీర్యమైపోయింది. ఇజ్రాయేల్ ఎప్పుడు మొత్తం అసలు ఆ ఇజ్రాయేల్ రాజ్యమే లేకుండా ముద్దయిపోయిందండి. యెష్షయి ముద్దయిపోయాడు. యెష్షయి ముద్దయిపోయాడు. ఇజ్రాయేలీ లేరు. చుట్టుపక్కల పుట్టుపక్కల ప్రపంచంలో చెల్లా చెదరైపోయారండి. సాతానుడు చాలా ఆనందించాడు. ఎక్కడ నీ సింహాసనం దేవుడా? దావీదు సింహాసనం మీద మెస్సీని ఇస్తావా? దావీదు వంశములో ఆ దావీదు కుమారుడి నుంచి లోకాన్ని నువ్వు రక్షించుకుంటావో? ఎక్కడ చూడు మొత్తులు చేసేసాను. ఓ 400 సంవత్సరాలు ముద్దయిపోయింది దావీదు వంశం. దావీదుకి వంశం లేదు, ముద్దయిపోయింది. హల్లెలూయా. యెష్షయి పొద్దు నుండి సిగురు పుట్టును. హల్లెలూయా. ఈ సిగురు యేసుక్రీస్తు వారు. మీరు జాగ్రత్తగా చూడండి. ఒక చెట్టు నరికేసిన తర్వాత ఈ చెట్టులో నుంచి వస్తుంది ఒక చిన్న ఇగురు. దాన్ని చిగురు అంటారు. ఓకేనా? దాన్ని చిగురు. ఆ చిగురు యేసుక్రీస్తు వారు. ఓకే, ఇప్పుడు అంకురాన్ని గురించి నేను చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ అంకురానికి మత్తుకి సంబంధం ఉండదు. ఈ అంకురము ఏరులో నుంచి వస్తుంది. ఆ విజయం యొక్క వాళ్ళ అమ్మ హెప్సిబా వాళ్ళ ఇంటి ముందు ఒక అరటి చెట్టు పెట్టిందండి. ఆ అరటి చెట్టు పెద్దదై ఎలేసింది. ఆ అరటి చెట్టు వేరులో నుంచి అంకురం వచ్చింది. అరటి చెట్టు వేరులో నుంచి అంకురం వచ్చింది. మొత్తులో నుంచి రా. మీకు అర్థమైందా? అంకురం అనేది మొత్తులో నుంచి రాదు, అది వేరులో నుంచి వస్తుంది. ఎగ్జాంపుల్ అరటి చెట్టు. ఇప్పుడు చెప్తాను వినండి. వేరులో నుంచి వచ్చింది అన్నమాట. చూడండి, యెష్షయి మొద్దు నుంచి చిగురు పుట్టును అంటే దావీదు సింహాసనము యుగాయుగాలు ఉండటానికి యేసుక్రీస్తు వారిని దేవుడు ఇచ్చాడు. మొత్తాన్ని నరికేశాను. ఇది ఎక్కడ నీకు సింహాసనం అంటే, ఇదిగో 400 సంవత్సరాల తర్వాత వాక్యము లేదు, చీకటి కాలం, ఎవరు మాట్లాడటానికే లేదు, వాక్యమే లేదు అసలు. అలాంటి దినాలలో దేవుని మార్గాన్ని సరళము చేయటానికి ఆయన జకరియా ఎలిజబెత్కి ఒక బిడ్డనిచ్చాడు, ముసలి వారికి. ఆయన పేరు యోహాను. ముసలోనికి ఒక బిడ్డనిచ్చి, అదిగో ఆ చిగురుకి మార్గము సరళం చేయి. యేసుక్రీస్తు వారికి ముందు మార్గము సరళం చేయాలంటే ఆ శిశువు కొంచెం ఎదగగానే అమ్మా నేను వెళ్ళొద్దా అన్నాడు. ఎక్కడికి నాయనా? ఎక్కడికి రా యోహానా? ఎక్కడికి నాయనా? అమ్మా నా పని వేరే ఉన్నదమ్మా. క్రిస్మస్ లో చాలా పాత్రలు చెప్తాను, కొన్ని పాత్రలు మరుగైన పాత్రలు నేను చెప్తాను మీతో. ఈ యోహాను ఆ శిశువు ఎదుగుతూ ఉండగానే అతను అడవిలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి, అరే ఎక్కడికి రా? అరణ్యంలోకి వెళ్తున్నానమ్మా అన్నాడు. అయ్యా ఏం తింటావరా? ఎక్కడ ఉంటావరా? ఏం కట్టుకుంటావు నాయనా? గోళ తల్లిదండ్రులు, ఒరే ఏంటిరా నువ్వు తిన్నంతరా నాయన? ఇదంతా నీదేరా, బోల్ డబ్బులు ఉండేది నాయన, కోట్లు దాచిపెట్టేవరా. ఇది మేము తినేది 4 మెతుకులే, ఇచ్చే డబ్బులన్నీ మొత్తం అదిగారు ఇక్కడ పెట్టారు. ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే, లేదమ్మా డబ్బులు అనుభవించడానికి నేను పుట్టలేదు. నా ప్రభువు ఇదిగో యెష్షయి మొద్దు నుంచి సిగురు పుడుతుంది కనుక ఇదిగో ఆ సిగురికి మార్గం సరళం చేయడానికి నేను వెళ్ళాలి. ఏంటి ఏం చేస్తావు నాయన? వాక్యము లేదు, 400 సంవత్సరాల నుంచి వాక్యము లేదు ఈ లోకానికి. ఆ వాక్యాన్ని తీసుకొని వస్తానమ్మా అన్నాడంట. జాగ్రత్తగా ఏనండి, నేను
క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆ యెషై పొత్తు నుంచి చిగురు, ఆ యెషై వేరు నుంచి అంకురము, దీన్ని చెప్పి ముగిస్తాను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయం. డెబ్బై 79 దాకా చదవయ్యా. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించారు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఓకే, చూడు 76వ వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. అతను నా వైపు చూడండి. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. ఎవరి శిశువు చెప్పండి, వెనకాల చెప్పండి. ఎవరి శిశువు? ఎవరండి శిశువు? అరే చెప్పరేరా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త ఓ శిశువా. ఎవరు రాండి? ప్రైజ్ ది లార్డ్. చదవాలి బైబిల్, ధ్యానం చేయాలి. మిక్సీలో వేసి అల్లము మసాలా అంతా వేస్తారు. తిప్పి మసాలా బిర్యానీ అన్నట్టు కాదు. వాక్యాన్ని మిక్సీలో వేసి తిప్పి రసం పిండి తాగాలి. అప్పుడు బలపడుతుంది. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అని అనబడుతుంది. ఎవరంటే యోహాను గారు. జకర్యాకు ఎలిజబెత్కి వృద్ధాప్యం యోహాను గారు ఏమంటాడంటే, మన దేవుని మహావాత్సల్యం నుండి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువుకు ముందు నీవు నడుచుదు. హల్లెలూయా చెప్పండి. ఇక ప్రభు ముందు నడుస్తుందేమో అనుకుంటున్నారు. మీరు ప్రభువుకు ముందు నడుస్తున్నారా? ప్రభు మార్గము సరళము చేసి అనేక మందిని ఆ మార్గంలో నడిపిస్తున్నారా? యోహాను వలె వాడబడుతున్నారా? ఒక్కరినైనా నడిపించారా? రాత్రి ప్రవీణ్ పాట తలకాయ తిరిగిపోతుంది. ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా రక్షించారా? ఒక్క మాట నేను విన్నట్లేదు. నిజమే, మరి ఆలోచించడం. ఒక ఆత్మనైనా నీ దగ్గర నడిపించానా? ఓ శిశువు, నువ్వు మార్గం సరళం చేస్తావు. ఓ నక్షత్రమో, నువ్వు జ్ఞానం నడిపిస్తావు. నువ్వు ఆ యోహాను లాంటి శిశువా? అన్న జ్ఞానం నడిపించిన నక్షత్రానివా? కనీసము నీ ఇంట్లో ఎలిగేటువంటి ఒక చిన్న కొవ్వొత్తివా? ఓకే, ఈయన అంటాడండి, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలిగించుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము అనుగ్రహించును. హల్లెలూయా. అరుణోదయము. చీకటిలో కూర్చొని అల్లాడుతున్న వారికి పొద్దు కనపడిందంట. అరుణోదయము, వెలుగు కనపడిందంట. ఇది చాలా లోతైన వాక్యం. అయితే క్లుప్తంగా చెప్తాను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినమున అరణ్యములో ఉండెను. ఆ వాక్యాన్ని తీసుకొని యోర్దాను నదికి వచ్చి ఆయన కేకేస్తున్నాడు, ఓ పరలోక రాజ్యము సమీపించింది, రండి మారు మనసు పొందండి.
ఆ వాక్యాన్ని తీసుకుని వచ్చి 400 సంవత్సరాల తర్వాత ఆ వాక్యం అనేటువంటి ఆ విత్తనాలు వెదజల్లుతూ ఉంటే 100 మంది వచ్చి బాప్తిజం పొందారండి. ఈ దినమున నువ్వు నేను బాప్తిజం పొందాము. మనం ఎవరమో తెలుసా? చిగురులము కాదు. ఎవరమే? అంకురాము. మీకు అర్థమైతే బాగుంటుంది. యెషయా మొత్తు నుంచి చిగురు పుట్టును. తర్వాత యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 1వ వచనం, వాని వేరుల నుండి అంకురం, వాని వేరు నుండి అంకురం, అంకురం. అంకురం. ఆ చిగురు ఎదిగిందా, అంకురం ఎదిగిందా? చదువు అయిపోయింది. కింద సేపు చదువు, కింద చదువు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను వినుడు దానిని బట్టి విమర్శ చేయడు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంకురముల నుంచి వచ్చినటువంటి మొక్కలముల మనము. అంటే ఆ అరటి చెట్టు కాదు. అరటి చెట్టు ఒక గెల వేసేసేసి దాన్ని నరికేస్తారు. దాంట్లో నుంచి అరటి చిగుర్లు రావు. దాని పక్కన అంకురాలు పుడతాయి. ఆ అంకురాలే అన్ని జనులు. హల్లెలూయా. ఈ అంకురాన్ని పుట్టడానికి దేవుడు ఒక యెషయాతో ఒక అద్భుతమైన మాట అన్నాడండి. ఇది చెప్పి మీకు ముగిస్తారు. హల్లెలూయా. ఆకలి అవుతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. నేనేమన్నాను? ఓకే, హల్లెలూయా. నాకు మాత్రం అవుతుందండి, అందుకనే చెప్పాను. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈ మాట నాకు అసలు అర్థం కావాలి. మీకు ఏమైనా అర్థమైంది చూడండి, నేను చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఈ మాటను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రిస్కిల చదువుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రిస్కిల కౌతి అయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 దగ్గర నుంచి చదువు అమ్మాయి, చివరి దాకా 11 దాకా. యెషయా గ్రంథం 7 దగ్గర నుంచి ఈ మాట వినండి, మేము ముగిస్తాను. ఇది నీ పెదవులకు తగినది కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చింతగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారు కన్నులు మూయించుకొని చెప్పెను. ప్రభువు ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము కొద్దిగా బీడు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలముల విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షమును నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండిరా హల్లెలూయా. యెషయా పెదవులు కాల్చిన తర్వాత ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము పరిహరించబడింది. ఇప్పుడు నా కోసం ఎవరు వెళ్తారు? నశించిపోయే వారి కోసం అంటే, అయ్యా నన్ను పంపు, నేను వెళ్తాను అన్నాడు. సరే పంపుతున్నాను, కానీ నువ్వు ఏం చెప్పాలంటే ఏనండి ఏం చెప్పాలంట, మీరు నిత్యము వింటారు కానీ మీ హృదయంలో గ్రహించరు, నిత్యము చూస్తారు కానీ తెలుసుకోరు. మీ
మీరు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయములు కొవ్వ చేసి ఆలోచించండి. ఈ జనుల హృదయాలు కొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించు అని చెప్పాడంట. మీరు ఆ వాక్యాన్ని చదవండి, మీకు భయం వేస్తుంది. నువ్వు చెప్తా ఉండు, వాళ్ళు వినరు, వాళ్ళ కన్నులు మూసేసేయి. మూసితే ఏం జరుగుతాయా? ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగు, ఎన్నాళ్ళు వాళ్ళ కన్నులు మూయాలి, వాళ్ళ హృదయాలు మూయాలి, ఈ వాక్యం వాళ్ళకి అర్థం కాకుండా ఎన్నాళ్ళు చెయ్యాలి? వినండి, మీరు అర్థం చేసుకోండి. ఎన్నాళ్ళ వరకు అంటే దేవుడు ఆ యెషయాతో చెప్తున్నాడు, నివాసులు లేక పట్టణాలు ఎవరు మనుషులు ఉండకూడదు. అప్పుడు దాకా మనుషులు లేక ఇండ్లు పాడుగ వరకు, బొత్తిగా పీడగ వరకు వాళ్ళ హృదయాన్ని కఠినపరచు, వాళ్ళ హృదయం కుప్ప చేయి. వినండి వాక్యాలు, ఇలాంటి మర్మాలు ఉండేవి. మీరు ఎప్పుడు ఇన్ని ఉంటారు సెలవుని ఇన్నో ఆనికి మరి మనం మళ్ళీ ఎగరాలి కదా, ఎగిరేలోపు 4 మాటలు ఇక్కడ వినండి. మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నివాసులు లేక పట్టణంలో, మనుషులు లేక ఇండ్లు పాడుగ వరకు, దేశం బొత్తుగా పీడగ వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకుపోయినందున దేశము నిర్జనమగు స్థలము, నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగ జరుగును అన్నాడు. వీళ్ళు ఎవరో తెలుసండి? వీళ్ళెవరో తెలుసా? సింధూర మస్తకి వృక్షములు అంట. ఎవరి సింధూర మస్తకి వృక్షములు? ఏమండి, ఈ సింధూర మస్తకి వృక్షం లేకపోతే ఈ అంకురములు లేవు, అంకురాలు లేవు. హల్లెలూయా. మీరు నన్ను వెంబడిస్తున్నారో లేదు కానీ ఒక కానాను స్త్రీయే, అయ్యా నా బిడ్డ దిగబట్టింది, అయ్యా నా బిడ్డ దిగబట్టింది, విడిపించాయి అంటాను. చిపో కుక్క అనుకుంటే వెళ్తున్నాడంటే అయ్యా నువ్వు బ్రతికిస్తావు, అయ్యా నా బిడ్డ చచ్చిపోతుంది, అయ్యా చిపో కుక్క అనుకుంటే వెళ్తున్నాడంట. ఆ శిష్యుడంట, ఏ పాప ఆడపిల్ల కదా ఎప్పుడు పడుతుంది అంట. అరే నా పిల్లలు దాచుకున్నటువంటి ముక్కలు ఆ కుక్క పిల్లలు పెట్టమంటావా? ఏంటి మీరు మాట్లాడేది? అప్పుడు ఆ బిడ్డ నేను పాదాల మీద పడి, నేను కుక్కనేనయ్యా, నేను కుక్క పిల్లలేనయ్యా, నీ పిల్లలు తినక ఏదన్నా ఎంగిలి ఎవరన్నా కింద పడితే నేను తింటానయ్యా. అప్పుడు అన్నాడమ్మా, నీ విశ్వాసం గొప్పది, ఓ నువ్వు సమృద్ధిగా ఫలించు. అంకురమా అన్ని జనుల కోసం కాదు, ఆయన యొక్క ఆశీర్వాదాలు ఇజ్రాయేలుల కోసం, ఆ సింధూర మస్తకి వృక్షముల కోసం. యెషయా ఇదిగో నా కుమారుడు పంపిన వాళ్ళు నమ్మల, మెస్సయ్యను వాళ్ళు సిలువ వేశారు, మెస్సైన వాళ్ళు దూషించారు కనుక వాళ్ళ కళ్ళు మూసేసాయి, వాళ్ళ హృదయాన్ని మందం చేసాయి, నమ్మకుండా చేసేసాయి. అపోస్తలులను బాధించటం మొదలు పెట్టారు, చంపటం మొదలు పెట్టారు, పారిపోయారు. అపోస్తలుల శిష్యులు నమ్ముకున్న బిడ్డలు అందరూ దేశాలు, పొత్తు, గలతయ, కప్పదోకియ, ఆసియాలోనికి తోమా గారు వచ్చాడు భారతదేశంలోనికి. వాళ్ళ కళ్ళు పూసి ఈ సింధూర మస్తకి వృక్షములను నరికి వేయటను బట్టి సువార్త మన దగ్గరకు వచ్చింది. లేకపోతే మనకు అంకురం లేవు, మనకి రక్షణ లేదు. మనము కనానీయులం, విగ్రహారాధికులం, తరతరాల నుండి విగ్రహాలను నెత్తిని పెట్టుకుని శరమ వచ్చరమని కేకలు వేసుకుంటూ, తాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ, తిరణాళ్ళు చేసుకుంటూ బ్రతికించిన దేవునికి కోపం ఉంటుంది. ఇంకెక్కడ అంకురం? వాళ్ళ కళ్ళు ముయ్యబడిన బట్టి ఏమండి, వాళ్ళ హృదయాలు కొవ్వ చేసి, వాళ్ళ కన్నులు మూసేసి, ఈ రక్షణ ఈ వేరు నుంచి మనకిచ్చి అంకురాలు పోలిసింది అండి. కనుక ఈ దినమున నీవు నేను సువార్తను ప్రకటిస్తూ నా దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి 11వ వచనం చదవండి. డాడీ చదువు, 11వ వచనం చదువు. దానిలో 10వ భాగము మాత్రము, దానిలో 10వ భాగము మాత్రము విడవబడును.
అదియును నాశన మగును. అది కూడా నాశనం మగును. సింధూర మస్తకి వృక్షములు సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు నుండును. అది మొద్దు నుండి పరిశుద్ధమైన మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆయన యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆ చిగురు మొద్దు నుంచి పుట్టిన తర్వాత ఆ మొద్దుకు పుట్టినటువంటి అంకురాలము మనము. నీకు అర్థమైందా? ఆ ప్రభువు చిగురైన తర్వాత మనము మొద్దులో నుంచి పుట్టినటువంటి అంకురాలం అండి. మనము అబ్రహాము సంతానము కాదు, మనము ఇస్సాకు సంతానం కాదు, మనము హెబ్రీ సంతానము కాదు. ఓ రేచర్ల గోత్రం, రెడ్డిపో కులం, కూర్మియ గురువు, చంద్రుడు దైవం అని తరతరాలుగా చీకటిలో మరణ స్థాయిలో మొక్కుచున్న మనకు ఇదిగో అంకురము. మన వేర్లు నరికి వేసి యేసుక్రీస్తు వారి ఆ నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టి నువ్వు అంకురము ఎదుగు, ఫలించు. ఈ విధముగా మనము రక్షణ పొందేమంటే మనము ఫలిస్తామండి. మనం ఫలించడానికి వాళ్ళ కళ్ళు మూయించారు, వాళ్ళు నరికేశారు, ఇజ్రాయేలీలు పారద్రోలాడు. వాళ్ళకి ఏ మాత్రము ఒక పట్టణము, ఒక ఇల్లు లేకుండా సదరం చేసేసాడు. వాళ్ళకి రాజ్యం లేకుండా చేశాడు. నీ కోసం నా కోసం దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. నారాయణమ్మ అయిపోయింది, ఒక్క నిమిషం కూర్చో, ప్రార్థన చేస్తాను. అమ్మమ్మ ప్రేజ్ అలాడ్. హల్లెలూయా. పౌదకు కూడైంది, క్లోజ్ చేసుకుందాం, పలారం పంచుకుందాము. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ఒక్క 10 నిమిషాలు. హల్లెలూయా. ఈ యావటి పాస్టర్ గారు ఎంతగా ఇదైతే మాత్రం ఎంతో దాస్తాను అరికేసి ఇసిరేసి అవతలకి. ఆ ఏరులో నుంచి అంకురమైన మనల్ని బ్రతికించారు. ఫలిద్దాం. వాళ్ళకంటే గొప్ప వాళ్ళం మనం. ఏరులో నుంచి వచ్చిన మనము, ముద్దుల నుంచి వచ్చినటువంటి ఆ ఇజ్రాయేలు త్వరగా నమ్మల, ఆ ఇగురిని నమ్మల. మనం నమ్ముకొని అంకురాల నుంచి వచ్చాం కనుక మనమే ముందు వాళ్ళకంటే కూడా. హల్లెలూయా. కనుక నమ్మకంగా ఉందాం. ఒక నక్షత్రం లాగా మనం కూడా అనేకులను నడిపిద్దాం, అనేకులకు చెప్దాం, అయ్యా నన్ను రక్షించాడు నా దేవుడు, నిన్ను కూడా రక్షిస్తాడు. నేను ఒకప్పుడు తాగుబోతులు మానాను, నిన్ను కూడా మానిపిస్తాడు. ఒకప్పుడు నా కుటుంబం పేద స్థితిలో తినడానికి లేక ఉన్నది, నీకు ఇస్తాడు. 10 మందికి చెప్పి ఈ విధంగా నేను ఇక్కడ దాకా బ్రతికా. ఒక 4గురికి చెప్పు నీ దేవుడి గురించి, నీ దేవుడికి చేసిన మేలుల గురించి ఒక 4గురికి చెప్పు. నువ్వు ఒక నక్షత్రం, చిన్న నక్షత్రం లాగా ఎప్పుడు నిలుస్తావు నీవు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది. సీమోన్ గారు.